ప్రపంచ నలుమూలల్లో ఎన్నో రకాల గిరిజన తెగలు ఉన్నాయి. వారు పాటించే పద్ధతులు, ఆచారాలంతా విభిన్నంగా ఉంటాయి. మరి మన దేశంలోనే మేఘాలయలో ఉన్న గారో ట్రైబ్స్ జరుపుకునే అతి ప్రాచీన ప్రాముఖ్యమైన వంగ్లా ఫెస్టివల్ ని పరిచయం చేయడానికి మీ ముందుకొచ్చాను. ఈ పండుగని 100 డ్రమ్స్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఇక్కడ గిరిజనుల గురించి చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. వీళ్ళు తినే ఆహారపు అలవాట్ల నుంచి ధరించే బట్టలు, వేషధారణ, కల్చర్, లైఫ్ స్టైల్ అంతా కూడా ఇదే పండుగలో తెలుసుకోవచ్చు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి, కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. తప్పకుండా ఒక లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఒక చిన్న మనవి. ఈ వంగ్లా ఫెస్టివల్ అనేది మేఘాలయలోని తురా డిస్టిక్ సమీపంలో ఉన్న విలేజ్ లో జరుపుకుంటారు. ఈ పండుగను చూడడానికి 80 కిలోమీటర్లు అంటే 3 గంటల పాటు జర్నీ చేసుకుంటూ వచ్చాను. తురా వరకు రోడ్లు బానే ఉన్నాయి, కానీ విలేజ్ రోడ్లే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంతకు ముందైతే ఈ విలేజ్ కి అసలు రోడ్ కనెక్షన్ లేదేమో. ఈ రోడ్లు ఇప్పుడిప్పుడే కొత్తగా తవ్వినట్టున్నారు. ఫైనల్ గా ఇక్కడ ఒక బోర్డు అయితే ఎదురైందండి. 100 డ్రమ్స్ వంగ్లా ఫెస్టివల్ 2024. ఈ విలేజ్ నేమ్ వచ్చి చిబ్రాగ్రే అండి. మన వెహికల్ అయితే ఆ లోపల ఉంచామండి. అండ్ వెహికల్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇంత కొండల్లో కూడా చాలా వెహికల్స్ అయితే వచ్చాయి. సో ఈ వంగ్లా ఫెస్టివల్ చూడడానికి చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే బస్సులు అయితే రాదు, కానీ కార్లు అలాగే బైకులు మాత్రమే వస్తున్నాయి. చూసారా, ఇక్కడ కొన్ని షాపులు అయితే పెట్టారు. ఇక్కడ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మనం అయితే లోపలికి వెళ్ళి ఫెస్టివల్ చూద్దాం, ఓకేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి ఈ ప్లేస్కి అయితే చేరుకున్నాం. అదిగోండి వంగ్లా అని ఉంది అక్కడ. ఇది యాక్చువల్గా 48 వంగ్లా ఫెస్టివల్ అంట. 48 సంవత్సరాల నుంచి వీళ్ళైతే జరుపుకుంటున్నారండి. సో బాగుంది ప్లేస్ అయితే, చాలా చక్కగా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అయితే. ఇంకా స్టార్ట్ కాలేదేమో. ఇక్కడ అయితే ఒక ఈవెంట్ కండక్ట్ చేసేలా ఉన్నారండి. అవతల చూసారా, గారో హెరిటేజ్ విలేజ్ అని రాసింది. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఆ వర్డ్ అయితే. అవతల చూసారా, వంగ్లా అని రాసింది. అస్సామే వైన్స్. ఇక్కడ మొత్తం 600, అలాగే ఫైనల్ రేట్ అయితే 700కు ఉందంట ఒక బాటిల్. ఇది మేఘాలయ గారో హిల్స్ లో తయారు చేస్తారంటండి. చూసారా, బాగుంది. ఇక్కడ కొన్ని మనం షాపింగ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది ఈ వెదర్ అయితే. ఈ 100 డ్రమ్స్ ఫెస్టివల్ అనేది మధ్యాహ్నం ప్రారంభిస్తారంటండి. ఈ లోపు మనం ఇక్కడ నిర్వహించే మార్కెట్ ని చూసేద్దాం. రైస్ బీర్, అచ్చా బాగుందండి మొత్తానికి. వైన్స్ అయితే ఎక్కువగా ఇక్కడ దొరుకుతున్నాయి. ఏదైనా తినాలంటే ఇక్కడ రైస్ అయితే దొరకదులేండి. మనం ఏదో ఒకటి చిన్న చిన్న పదార్థాలను తినుకొని గడిపేయడమే, అంతే. ఈ ప్రోగ్రామ్ అయితే మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందంట, భోజనం అయిపోయిన తర్వాత. ఇక్కడ కొన్ని వస్తువులు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. వీళ్ళు వెదురు కర్రలతో తయారు చేసే ఈ బుట్టలు వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వీడియో తీయాలంటే వీళ్ళకి ఒక 20 రూపాయలు ఇవ్వాలంట. ఫోటో దిగడానికి 10 రూపాయలు మొత్తానికి ఇచ్చేసాము. సో ఇక్కడ కూడా ఈ బుట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. చూసారా, చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటో తెలిస్తే కామెంట్స్ చేయండి, ఓకేనా? ఓ మొక్కలు పెట్టడానికి అనుకుంటా. ఇది చాలా డిజైన్ చేస్తారు, బాగుంది. అండ్ ఇవి కూడా బాగున్నాయండి. ఇక్కడికి వచ్చాక మతి పోతుంది ఫ్రెండ్స్. వీళ్ళు చేసే డిజైన్లు కొత్త రకరకాలుగా ఉన్నాయి. మీకు చూపిస్తారు చూడండి. అడవుల్లో ఉండే ఈ కర్రలను చాలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటారు కదా, చాలా బాగా డిజైన్ చేస్తారు. వుడ్ కార్వింగ్ అని ఉంది, మీకు ఒక్కొక్కటి చూపిస్తా, ఓకేనా? బాగున్నాయండి. సో రహీం వుడ్ కార్వింగ్ అని ఉందంట. వీళ్ళు విలియన్ నగర్ నుంచి అంటే ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళ డిజైన్ బాగుందండి. వామ్మో, కొత్తగా ఉన్నాయండి. ఏదైనా సరే కొనాలనిపిస్తుంది, కానీ డబ్బులు ఉండాలి కదా. బ్రో ఏ ఫ్లూట్ కిतना है? 200. బజా సక్తే నే. ఇదైతే లైట్ అండి, లైట్ పెట్టుకోవడానికి. డైరెక్ట్ మనం ఎలక్ట్రిక్తో పెట్టేయచ్చు అనమాట, కరెంటుతోని. ఈ డిజైన్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు ఒక్కొక్కటి చూపించాలంటే టైం అంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఈ ఇల్లు డిజైన్ చూడండి. భయ్ ఏ డిజైన్ కి కిतना है భయ్యో? కిतना है? 800. ఈ వెదర్ లో మనం వంగ్లా ఫెస్టివల్ చూడడమే కాకుండా ఇక్కడ ఈ షాపింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ ఈ సిటీకి చాలా దూరం అనమాట, కొండల్లోని ఎక్కడో. ఈ ప్లేస్ అయితే ఎవరికి తెలియదు. మన తెలుగు వాళ్ళు వచ్చినట్టు నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు తెలిసి తెలుగు వాళ్ళలో ఫస్ట్ టైం నేనే అనుకుంటా ఈ వంగ్లా ఫెస్టివల్ చూడడానికి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ కోడి ఈకలు కూడా అమ్ముతున్నారు. ఎందుకంటే దీంతోనే కదా వాళ్ళ అలంకరణ, తల మీద వేసుకుంటారు. అండ్ ఇక్కడ రైస్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. दीदी राइस कितना है? राइस है ना, कितना है? स्टिकी राइस, अच्छा कितना है? स्टिकी राइस 20. हाँ स्टिकी राइस
पोर्क अच्छा अच्छा कितना है 80 రూపీస్ వీళ్ళు పంది మాంసం 60 రూపాయలు అంట అండ్ స్టిక్కీ రైస్ అని ఇక్కడ చాలా ఫేమస్ అండి వీళ్ళు 20 రూపాయలు అంటే 80 రూపాయలు అది కడుపు నిండదు మనకి తినాలంటే వెరీ గుడ్ థ్యాంక్ యూ और ये कितना है 250 अच्छा నైస్ ఫెస్టివల్లో ఇదే మెయిన్ అండి సో డ్రమ్స్ కూడా అమ్ముతున్నారు ఈ డ్రమ్స్ ఎంతో మరి చిన్నగా ఉన్నాయి అవి ఇక్కడ 360 డిగ్రీలో వీళ్ళు కెమెరాలో పెట్టి సాంగ్లు పెట్టి మనల్ని తీసుకుంటారండి వీడియో తీస్తారనమాట ఇదిగోండి ఇక్కడ ఈ స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ అనేది చుట్టూ తిరుగుతుంది మనం అక్కడ నించోవాలి ఒకళ్ళు డ్యాన్స్ చేసినా డ్యాన్స్ చేసుకోవచ్చు ఇక్కడ బాగుంది బ్రో ఏ कितना लेते हैं 50% अच्छा और आप एडिट करके देते हैं ना సో వీళ్ళే మనకి ఎడిట్ చేసి ఇస్తారంటండి ఇదిగోండి మీకు చూపిస్తాను అదిగోండి ఆ విధంగా వస్తుంది అనమాట రిజల్ట్ చాలా బాగుంది 50 రూపాయలు అంటే పర్లేదు సో ఇదే చివరండి కొండ మీద చాలా అంటే ఆ కింద కూడా ఉంది ఇంకో లేయర్గా ఉంది చూసారా చుట్టుపక్కల కొండలండి ఇది సెంటర్ అన్నమాట చాలా మంది అయితే వచ్చారు ఇంకా షాపింగ్ చేసుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి మనం తిరగాలంటే టైం చాలదు ఇంకా హాయ్ కహా సే गुवाहाटी से असम అస్సాం సే అచ్చా గుడ్ వాట్స్ యువర్ నేమ్ जिन्ना शेख జీనా షేక్ ఓకే ఇక్కడ నోక్మా వనీలా ఇది లోకల్ ప్రోడక్ట్ అండి అంటే ఐస్ క్రీమ్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ 100 రూపాయలు 150 చెప్తున్నారు పొద్దున్న ఏం తినలేదు అనమాట సో ఐస్ క్రీమ్ అయితే తిందాం వామ్మో చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్టీగా ఉంది మెత్తగా ఉంది సో ఇక్కడ నుంచి ఇంకో కొన్ని షాపులు అయితే మొదలవుతాయండి ఇది ఇంకో వరుసలు అనమాట ఇక్కడ కొన్ని ఏమంటే కత్తులు లోకల్లో దొరికే కత్తులు అమ్ముతారు చూద్దామా లోపలికి వెళ్దాం చూసారా రకరకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కత్తులు నేను ఎక్కడ చూడలేదు సినిమాల్లో మాత్రమే చూసినట్టున్నాను ఇదిగోండి జై బాలయ్య కత్తి ఇక్కడ జై బాలయ్య సింహాద్రి కత్తి అనుకుంటా ఇది గొడ్డలి వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అన్నట్టుగా ఉంది ఈ కత్తులు వామ్మో ఈ మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ కత్తులు అయితే వాడలేదు ఫ్రెండ్స్ తెలుగు సినిమాల్లో వాడలేదు ఇది మన ఎవరు బ్రో డైరెక్టర్ ఎవరు దీనికి ఆరో హిల్స్ నుంచి తీసుకోవాలి ఈ కత్తులు బాగున్నాయి ఈ కత్తులు అయితే సో ఎంత మరి బాగున్నాయి భయ్యా ये कितना है 650 और बताइए भैया कितना है 450 अच्छा ये पहाड़ में पहाड़ काम करने के लिए यूज़ करते हैं क्या अच्छा आप कहाँ से भैया हम हाँ रोंगसे रोंगसे मतलब मेघालय अच्छा अच्छा కత్తులు అయితే వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దేనికి యూజ్ చేస్తారో తెలియదు కొత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినాక నేనైతే చూస్తున్నా సో ఏ క్యా భై కిస్కే లియే రోస్ట్ అచ్చా జలా కర్నే కే లియే బాగున్నాయండి చూసారా ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటాయండి హాయ్ భయ్యా సో చూసారా ఈ ప్లేస్లో నాకు తెలిసి మన తెలుగు వాళ్ళల్లో మనమే ఫస్ట్ అనుకుంటా అది గర్వకారణంగా ఉంది అంటే వచ్చుంటారులే కాకపోతే వీడియో తీసేది ఎవరు లేరు హాయ్ భయ్యా ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఓకే చూడండి ఇక్కడ గారో పీపుల్స్ తాలూకా వీళ్ళు ఎక్కువగా ట్రైబల్సే ఉంటారు కాబట్టి సో ఇటువంటివే ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఈ లోకల్ ట్రైబల్స్ ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు కొండలకి సో కొండలకి ఇవే తీసుకెళ్తారు కాబట్టి వెరైటీగా కత్తులు ఉన్నాయి ప్రోగ్రామ్ చూసేది కంటే ఈ మార్కెట్ చూడడమే ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ అయినా సరే చూడాలి ఎందుకంటే మళ్ళీ ఇలాంటి వీడియోలు మీరు దొరకదు అండ్ చూడలేరు అనమాట ఇటువంటివి సో ఇదేందో కానీ ఇక్కడ అయితే కాలుస్తున్నారండి బీబీక్యూ అని ఉంది వామ్మో పొగలు వచ్చేస్తున్నాయండి సో బార్బిక్యూ అనుకుంటా హాయ్ మ్యామ్ కిतना है బార్బిక్యూ here's a menu here అచ్చా మెనూ అచ్చా ఇక్కడ మెనూ అయితే ఉంది సో మొత్తానికి కాల్ చేస్తున్నారు అక్కడ చూద్దామా లోపల ఏం చేస్తున్నారు అనేది వావ్ ఇదంతా పోర్క్ అండి పోర్క్ మాంసం పంది మాంసం भाई चिकन नहीं है इसपे పోర్క్ है చికెన్ नहीं है ఓహో అవతల మీకు చూపిస్తాను చికెన్ ఉంది ఇదిగోండి మీకు చికెన్ బార్బిక్యూ చూపిస్తా ఓ ఖతం ఓకే ఠీకే కోయి బాత్ नहीं है సో ఇక్కడ కొన్ని మీకు చూపిస్తాను ఇదేంటో మరి मैम ये क्या है पिज्जा चिकन पिज्जा चिकन पिज्जा कितना का है 150
150। अच्छा, और ये Donuts. अच्छा, ये वाइन है ना, Wine. लोकल वाइन। ओके, और ये क्या है? ये cupcake. कप केक कितना है? 50 rupees. 50 రూపీస్ లోకల్ కా. సో కేక్ అన్నమాట, చాలా బాగుంది, వెరైటీ వెరైటీగా ఉన్నాయి. और ये क्या है? This is watermelon juice. వాటర్మెలన్ జ్యూస్ कितना है? 50 for glass. అచ్చా, ఒక గ్లాస్కి 50 రూపాయలు అమ్ముతున్నారు, బాగుంది. థ్యాంక్ యూ. సో ఈ పైన అయితే షాపులు ఉన్నాయి కదండి, ఈ కింద చూసినట్లయితే ఇదేంటో మరి ఇక్కడ నీళ్లు నిలువ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారా? ఇది లేక్ అనుకుంటాను, ఇది మొత్తం నీళ్ళేనండి, చూసారా? పెద్ద అమెజాన్ అడవుల్లాగా ఉన్నాయి. అండ్ బాగుంది, మొత్తానికి లేక్ అనుకుంటా, బాగుంది. అండ్ యువతలే అదిగోండి బంగ్లా, అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది, 100 డ్రమ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. మనమైతే ఆ పైనుంచి మనం షాపింగ్లు మొత్తం చూసాం, మార్కెట్ ఏ విధంగా ఉంది అంటే అనేది. ఈ ఫెస్టివల్ చూడడానికి ఎంతమంది వచ్చారో ఈ కార్లను బట్టి మనం తెలుసుకోవచ్చండి. అండ్ ఇక్కడ చూసారా, కొన్ని క్యాంపింగ్ టెంట్స్ అయితే వేసుకున్నారు, ట్రావెలర్స్ అనుకుంటానండి. అవతల చూసారా బైకులు ఉన్నాయి, అలాగే ఇక్కడ కొన్ని టెంట్స్ అయితే వేసుకున్నారు. ఇక్కడ బిర్యానీ కూడా దొరుకుతుంది అంటండి, కాకపోతే 150 రూపాయలు 200 చెప్తున్నారు ఇక్కడ. సో అలా నడుచుకుంటూ వెళ్తుంటే వాసన పసిగట్టామన్నమాట. మనోడిది హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా రోజులు అయింటుంది తిని. సో ఇక్కడ వచ్చాక మనోడైతే వాసన పసిగట్టాడు అనమాట, ఇక్కడ బిర్యానీ ఉందని. సో ఇదిగోండి, ఇది బిర్యానీ అనమాట. అందరు చికెన్ హే. और प्लेन बिरयानी कितना है? प्लेन विदाउट चिकन, प्लेन तो नहीं है ना? वो चिकन ग्रेवी, अच्छा। और ये बिरयानी, और ये पूरी है, ये सब्जी है। और पूरी सब्जी कितना है? पूरी सब्जी 20 का है। अच्छा। సో ఇదంతా చివరి దాకా హోటల్సేనండి. కింద ఒక సీక్రెట్ లాగా ఉంది, ఎందుకంటే ఈ మట్టి కింద తవ్వడం వలన కిందకు ఉన్నట్టుంది ఇది. సో బాగుందండి మొత్తానికి. కింద చూసారు కదా, ఇది మొత్తం హోటల్సేనండి, మనకి ఏం కావాలన్నా అది తీసుకోవచ్చు. అండ్ చికెన్, పోర్క్, ఎక్కువ ఇక్కడే పోర్కే యూజ్ చేస్తారు కదా. కూతులు చూసినట్లయితే బ్రెంగా, కప, బర్బిక్యూ అని రాసింది. ఇక్కడ ఆ గారో తాలూకా డిష్ అనుకుంటా, ఇక్కడ చూద్దాం, ఓకేనా? भाई ब्रेंगा मतलब क्या है? बेम्बू में चिकन को ओ बैम्बू चिकन और ये मछली. సో చూసారా ఫ్రెండ్స్, కొత్త కొత్తగా ఉన్నాయి ఇక్కడ డిష్. అండ్ వీళ్ళు ఇక్కడ ఈ ఏంటిది కప్ప అని ఉంది కదా. సో मतलब क्या है भैया? కప్ప मतलब एक డిష్ అయినా. हाँ हाँ पोक అచ్చా అచ్చా. ఇక్కడ కప్ప అని అంటే కప్ప మాంసం కాదండి, వీళ్ళు తయారు చేసే ఆ డిష్నే కప్ప అని పిలుస్తారనమాట. అందులో చికెన్ ఉంటుంది, అలాగే ఫిష్ ఉంటుంది, పోర్క్ కూడా ఉంటుంది, బార్బిక్యూలో రకాలు ఉంటాయి కదా, అట్లా అన్నమాట. వీళ్ళు తయారు చేసే బార్బిక్యూ చూసారా, చాలా బాగున్నాయి కదా. ఫిష్ ఉంది, అందులో చికెన్ ఉంది, అండ్ పోర్క్ కూడా ఉంది, బ్యాంబూ చికెన్ కూడా ఉంది ఫ్రెండ్స్. దాన్ని ఏమంటారు, బ్రెంగా అని పిలుస్తారు వీళ్ళు. అయితే ఒక చిన్న షాప్లో ఇదే నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఇక్కడ 50 రూపాయలకండి ఈ ఫ్రైడ్ రైస్, చిన్న కప్పులో. మరి కడుపు నిండినా నిండకపోయినా మరి తినాలా, చూడాలి. ఇక్కడ కూడా ప్లాస్టిక్ని అయితే వాడడం మానేశారండి, చూసారా, కర్రలతోనే. బాగుంది. సో ఇది మొత్తం తాగుడు ప్లేసులు అండి, అంటే లోకల్ బీర్లు కాబట్టి వీళ్ళు ఏం పట్టించుకోరు అనమాట. అంటే ఇది చూసారా, ఇది కూడా ఒక వైన్ లాంటిదే. भाई ये राइस बियर ఓకే. దికావతో అందరు కైసే రేగా. अच्छा अच्छा, లోపల ఎలా ఉందో చూపించమంటున్నా. दिखाइए भैया. गाँव कहाँ है आपका? हम असनांका मतलब వెస్ట్ గారు అనా? సో ఇది లోకల్ గిరిజనులు గారో ట్రైబ్స్ తాలూకా రైస్ వీర్ అండి. ఏ విధంగా తయారు చేస్తారు ఇప్పుడు లోపల చూద్దాం, ఓకేనా? మనోడైతే తీస్తున్నాడు. అచ్చా, ఇలాగుందా రైస్ వీర్ బ్రో? పానీ నై అందర్ अंदर है पानी पानी ఓహోహో, నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారా? చుట్టుపక్కల రైస్ ఉన్నాయి అండ్ మధ్యలో నీళ్ళు అయితే ఉంది. సో वही है ना दारू अंदर का? अंदर ही है। और सामने वाला राइस है वो नहीं खाते हैं ना?
సో బాగుంది ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. సో ఎలా ఉంది? నशा करता है क्या ये? हम नशा करता है। हाँ हाँ हाँ, कौन कौन सा राइस यूज करता है ये? हम लोग लाल वाला, लाल वाला, लोकल वाला है ना? कल वाला। अच्छा, थैंक यू भैया. थैंक यू। मिटेला रमचक सुआ। वेलकम. अच्छा अच्छा. हाँ, और ये कितना है दारू? ये वाला हाँ हाँ लेके जाने इधर खाने से तो हम लोग इसको तो नहीं भेजेगा ना, हाँ, खाली हाँ। खाली ये वाइन भेजेगा ना, हाँ हाँ तो हाँ. इसको हम 1000 रुपया में भेजेगा। 1000 रुपया? हाँ, अच्छा, कैसे है? कितना अच्छा है। हाँ हाँ हाँ. और ये क्या है? ये तो बम्बू का जो ये हम लोग ग्लास बोलता है ना, हाँ हाँ, बम्बू का ग्लास, बम्बू का। इससे पीते हैं. ऐसे पीते हैं। अच्छा, ये ग्लास कितना है ये? एक ग्लास का 100 रुपीस लेता है। 100 రూపీస్. Yes. ఓ, వైన్స్ అయితే విపరీతంగా అమ్ముతున్నారండి. అది కూడా పబ్లిక్గా నేను ఎక్కడ ఈ విధంగా చూడలేదండి. కాకపోతే ఇవి యాపిల్ అని, మిసిల్ బిచ్ అని, ప్లమ్తో ఇట్లా పండ్లతోనే వీలైతే వైన్స్ పెట్టారనమాట. చాలా బాగుంది. ఓ చూసారుగా, ఇప్పటిదాకా మనం వంగ్లా ఫెస్టివల్ తాలూకా బజార్ ఏ విధంగా, మార్కెట్ ఏ విధంగా ఉంటుందో చూసాం. అండ్ ఇప్పుడైతే మనం ఆ ఫెస్టివల్ని చూడడానికి వెళ్దాం. ఓకేనా? ఇంకా స్టార్ట్ కాలేదండి, మధ్యాహ్నం అయితే 2 గంటలు అవుతుంది, అయినా సరే స్టార్ట్ చేయలేదు. వెల్కమ్స్ యూ టు ద 48th వంగ్లా ఫెస్టివల్. సో గాయ్స్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఈ వంగ్లా ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఓకేనా? రెడీగా ఉన్నారు మన కెమెరా అయితే. సో నేను చూసే ఈ కళ్ళతో మీ అందరిని చూపిస్తా. ఓకేనా? Yan takrong piwang sang kang sara ruwani. Dapat sokina napat singin sara ruwani. The introductory round of the 100 drums Mandala Festival has just begun. The warriors leading the 10 dancing troops, the whole Sasabo Kisakanyo, the Hazaruni, the troops participating in this 100 drums Mandala Festival are the villages of Bondengre, Sadolbra, Chibragre, Chidaubre, Rabdukre, Kalbengre, Mikalbra, Chepgre, Pankabra, and Wanokdapgre. Very lovely names and in positive disposition, and we can see them attired in colorful dresses. I think we can feel the vibe, but I think the implication and the significance of the dance is much more profound than what is apparently seen through our eyes. మేఘాలయలోని గారో హిల్స్ డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా గారో ట్రైబ్స్ నివసిస్తారు. ఈ వంగ్లా ఫెస్టివల్ లో 100 డ్రమ్స్ పెట్టి పండుగని జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ ప్రాంతమంతా సమృద్ధిగా మంచి పంటలతో ఆశీర్వదించినందుకు వరి పంట కోసిన తర్వాత సూర్య భగవానికి కృతజ్ఞత తెలుపుతూ ఈ పండుగనైతే జరుపుకుంటారు. మగవాళ్ళంతా 100 డ్రమ్స్ ప్లే చేస్తే ఆడోళ్ళంతా మంచిగా అలంకరించుకొని డాన్స్ వేస్తారు. And I think it is one thing that brings the Garos together again and again every year. Now, tentang takli sokit sokani ko ang sinutringan. Yan. Ajima ruwa. సో ఈ ఫెస్టివల్ చూడడానికి ఎంతమంది వచ్చారో చూసారా? Kana ఎండ పడుతున్నా కానీ వీలైతే ఆపట్లేదు. సో మన దగ్గర కెమెరా లేదు కదా, అది మైనస్ పాయింట్. ఏంటంటే ఈ మొబైల్ తో జూమ్ చేయలేకపోతున్నా నేనైతే. Ani Afrika chini galakara మొత్తానికి saldrako misi sal
ఇటువంటి వేషధారణ, వాళ్ళు ధరించే బట్టలు, అలంకరణలు చూస్తే చాలా విభిన్నంగా ఉన్నాయి. గారో తెగల జీవన విధానం, వాళ్ళ కల్చర్ అంతా కూడా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఏటా నవంబర్ డిసెంబర్ లో జరుపుకునే ఈ వంగ్లా ఫెస్టివల్ ని విజిట్ చేయాల్సిందే. మేఘాలయలో ఇటువంటి పండుగలు జరుపుకుంటారని మన వాళ్ళల్లో చాలా మందికి తెలియదు. ఇటువంటి డిఫరెంట్ కల్చర్ ని చూపించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా. మన కష్టాన్ని మీరు గుర్తించినట్లయితే ఒక లైక్ చేయండి. that he be offered the first fruits and he be accorded with the ritual of libation. Wangala, from one perspective, is celebrated to honor this commandment of the God and to fulfill this commandment. Away in my own version, to you, my friend, to you, my ally, here I put aside the first fruits of the season. Here I pour drinks for you. I do not forget you. I remember you. At sekarang Wangalon, bisi saljong ni wa maklami paktia ko gisikrai. Ndani agana. Nangna ang ni besana. Yan nonga, yan denonga. Nangna churuonga. Nangko anga cha changja. Nangko anga reng changja. Nangko gisikraonga. Nangna yan dakonga. Limang ba wan metel planiko gisakrani nga. Dao soke mesok parang sunang yisue sokaniko nakanginga. The dance item before us is that of pounding rice. Maybe because rice was given by the God himself. సో చూసారు కదండి ఎలా ఉంది. నేనైతే కొత్తగా చూస్తున్నా. సో అవాక్ అవ్వాల్సిందే కదా. మేఘాలయలో ఇది చాలా ఫేమస్ అనమాట. గారో పీపుల్స్కి, గారో ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫెస్టివల్ని అయితే వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. 3 రోజులండి. ఈ 3 రోజులు కొన్న ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే నిన్న ఒక రోజు అయిపోయింది. ఈరోజు మళ్ళీ రేపటికి బాగుంది మొత్తానికి. దీన్ని చూడడానికి పైన చూసారా స్టూడెంట్స్, టూరిస్టులు చాలా మంది ఉన్నారు. అండ్ పైన అయితే వంగ్లా అని రాస్తుంది. అవతల చూసారా గారో హెరిటేజ్ విలేజ్ అని రాస్తుంది. పెద్ద గ్రౌండ్ అండి ఇది. చాలా విశాలంగా ఉంది ఈ ప్రాంతం అయితే. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నారంటే ఇప్పుడు పంట ఉంది కదండి, వరి పంట కోత కోసిన తర్వాత సో దేవుడికి అంత కృతజ్ఞత తెలుపుతున్నట్టు ఒక పండుగనైతే జరుపుతున్నారేమో. సో వీళ్ళని చూస్తుంటే భయం అనిపిస్తుంది కదా. సో ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు, డైరెక్ట్గా చూస్తున్నప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది గాయస్. ఇంతమంది ఒకేసారి వస్తూ యుద్ధంకి వస్తున్నట్టుంది. చేతిలో చూసారా కత్తులు. సో చూసేటందుకే మతిపోతుంది నాకైతే. ఇంతమంది 100 మంది కాకుండా ఎక్కువ మంది ఉంటారేమో. డ్రమ్సే ఒక 100 ఉండొచ్చండి. చాలా బాగుంది బ్రో. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది కదా. మన తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తారు ఇక్కడ? మనం ఫస్ట్ అనుకుంటున్నాం కదా. అయితే వచ్చుంటారేమో అండి. కాకపోతే వీడియో తీసేటందుకైతే నేనే ఫస్ట్ టైం వచ్చా ఇక్కడ.
सिस्टर, व्हाट इज द पर्पस ऑफ फेस्टिवल? वंगला क्यों करते हैं? मतलब कोई फेस्टिवल है ना तो ये खा रहे हैं, मतलब मुझे थोड़ा नहीं पता। मैं ఓ आपको पता है, पता नहीं, ఓకే ఓకే. వీలైతే ఇంచుమించుగా గంటన్నర వరకు ప్లే చేశారండి. చాలా అలసిపోయారు, పైగా ఎండ కదా చూసారా. ఆ డ్రమ్స్ పెట్టి దాని మీదే కూర్చున్నారు అనమాట, కాస్త రెస్ట్ ఇస్తారు. क्या है ब्रेंगा, मतलब क्या है? ब्रेंगा माने ये बासोट इनका खाते हैं ना बोस दी ना जीवन बोहाई दीवार के और कपा कपा खापा माने खोरायो आदा जालुकिया सब दी है ना. ఓకే ఓకే. Robert D. Sangma. సో ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కదండి వంటలు అన్నమాట. ఇప్పుడు బ్రెంగా అని కపా అనే డిష్లు ఉన్నాయి కదా, వాళ్ళల్లో అంటే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు. हो गया प्रोग्राम खत्म हो गया? प्रोग्राम खत्म हो गया तो और दूसरा है. సో చాలా సాడ్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకొన్ని గంటలు చూడాలనిపిస్తుంది నాకైతే. బ్రో ఎలా ఉంది బ్రో? వీలైతే మ్యాక్సిమం ఒక 1 అవర్లో ప్లే చేస్తారండి. సో ఇంకా చూడాలనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఎండ, సో వీళ్ళు ప్లే చేసేది మ్యాక్సిమం ఇంతే అనుకుంటా. ఈ డ్యూరేషన్ అయితే ఇంతే అనుకుంటా. సో నిన్న ఒక రోజు అయింది, ఈ రోజు అయింది, రేపు లాస్ట్ అన్నమాట. సో అయిపోయిందండి, వీళ్ళ ప్రోగ్రామ్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. చూడండి వీళ్ళ డ్రెస్సెస్ చూస్తే చాలా బాగుంది కదా. మనం దగ్గర నుంచి వెళ్ళలేదండి, అంటే దగ్గర నుంచి మనం చూడలేదు. చూసారా పెళ్ళికలు? బాగుంది బాగుంది భయ్యా. హలో హలో, హౌ ఆర్ యూ? దట్స్ గుడ్ డాన్స్, బాగుంది. సో వీలైతే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. అయిపోయింది కదా, ఒక 1 అవర్ ప్లే చేసిన తర్వాత సో వెళ్ళిపోతున్నారు. రేపు గ్రాండ్ ఫైనల్ అంట. బాగుందండి వీళ్ళ డ్రెస్ చూడండి ఒకసారి. వీళ్ళు ఓకే 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 బాగుంది. టేక్ 1 फोटो इधर आइए. సో ఇప్పుడైతే నేను ఫోటో దిగుతాను. इधर आइए. సో లైట్ है ना, सनलाइट इसलिए इधर టీ బ్రో. వీడియో తీస్తున్నావా? దగ్గర రా. ऐसे भैया ऐसे ना ऐसे. బాగుంది భయ్యా, బాగుంది. వంగ్లా ఫెస్టివల్ సక్సెస్ఫుల్ గా నేను కూడా పార్టిసిపేట్ చేశాను. వీళ్ళైతే ఫారినర్స్ అనుకుంటా. సార్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ సార్? ఫ్రాన్స్. ఓ వీళ్ళు ఫ్రాన్స్ నుంచి వచ్చారంట. సో మేఘాలయలో ఫ్రాన్స్ వాళ్ళని కలిసాను, చాలా ఎగ్జైట్ గా ఉంది నాకైతే. ఓకే ఓకే బాగుంది. సార్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ సార్? ఫ్రాన్స్. ఓకే ఓకే వీళ్ళంతా ఫ్రాన్స్ నుంచి వచ్చారంట. సో ఫోటో తీ బ్రో. మ్యామ్ యు ఆర్ ఆల్సో కమ్? Arrive d'Hyderabad. Thank you so much. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక్కొక్క గ్రూపుల్లో డిఫరెంట్ కలర్స్ లో ఉన్న డ్రెస్సెస్ ను వేసుకుంటూ యూనిక్ గా, కలర్ఫుల్ గా కనిపిస్తూ మొత్తానికి ప్రోగ్రామ్ అదరగొట్టేశారు. ఏ గ్రూప్ చూసినా అట్రాక్టివ్ గా కనబడడంతో వాళ్ళతో ఫొటోస్ అయితే దిగుతున్నా. ఓకే థ్యాంక్ యూ, బాయ్. బాగుంది. ఒక్కసారిగా పార్కింగ్ చూడండి ఫ్రెండ్స్, వెహికల్స్ అయితే ఎంత దారుణంగా ఉన్నాయి అనేది. ఇంకా అవతల సైడ్ ఉన్నాయండి, అండ్ కార్లు లెక్క చేయాలంటే అసలు అవతలు ఉన్నాయి. ఓకే వైన్. సో వీళ్ళైతే వైన్ అమ్ముతున్నారు. నమ్మేగా వీళ్ళైతే రోడ్ దగ్గర అమ్ముతున్నారండి, ఈ ట్రైబల్సే స్వయంగా. షూ షూ మనే రంగప్ప. ఓ రంగప్ప ఏదో అంటున్నారు మొత్తానికి. బాగుంది. వీళ్ళు సొంతగా తయారు చేసుకుంటున్నారు. రైస్ వీర్, మిర్చియా? బాగుందండి. ఏ సబ్ వైన్ హై క్యా? వైన్
మనమైతే ఎగ్జిట్ అవుతున్నామండి, అంటే 1 వే అన్నమాట, 1 వే రోడ్డు. సో ఇలాగ వెళ్ళాలి. ఇక్కడైతే నేను ఆపాను కదా, వీలైతే స్వయంగా ఈ ట్రైబల్సే ఇక్కడ అమ్ముతున్నారు అనమాట వైన్స్. బాగుంది ఏ విధంగా తాగుతున్నారు. సూపర్. సో గారో హిల్స్ లో ఫస్ట్ టైం అండి ఈ టీ ఎస్టేట్ నుంచి చూడడం అనేది. చాలా బాగుంది కదా కొండ మీద. నాకు నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. గారో హిల్స్ తాలూకా కొండలు ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా హైట్ లో. సో గుంతలుగా ఉన్నాయి చూసారా. ఇక్కడ ఈ కాయలేందో నాకు వెరైటీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఇస్కుస్ చూపించాను కదా, ఇస్కుస్ లా ఉంది, కాకపోతే ఇది కాదేమో. ఏంటిది? కివి కాదు, కివి ఈ విధంగా ఉండదు, గట్టిగా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమనిపించింది? నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా చాలా దూరం నుంచి వచ్చా. సో ఈ బంగ్లా ఫెస్టివల్ చూసి చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. బాగుందండి, మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. ఉంటా, బై బై, అందరికీ నమస్తే. సైన్ అవుట్ ఫ్రమ్ మేఘాలయ.